వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉండొచ్చు, వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనుకున్న దాని ప్రకారం వస్తే ప్రిలిమ్స్ మెయిన్స్ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది. ఒక టెంటేటివ్ మాత్రమే అండి ఇది. ఎందుకంటే మనకున్నటువంటి వాస్ట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది జస్ట్ మనం ఒక ఊహ మాత్రమే ఇది. అంతేకాని ఎవరైనా కానీ అఫీషియల్గా ఇచ్చేటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ మీదే ఆధారపడి మనం పనిచేయాలి. అయితే ఒక టెంటేటివ్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పోయినసారి కూడా నేను ఇలాంటి వీడియోనే ఒకటి చేశాను. కన్ఫామ్గా డిలే అవుతుందండి, అనుకున్న దాని ప్రకారం రాకపోవచ్చు, ఎప్పుడైనా కానీ ఇది ఉన్నదే కదా, మనకి డిలే అవుతూ వెళ్తూ ఉంటుంది కొంచెం కొంచెంగా. అండ్ మీరు అనుకున్నట్టు 2-3 నెలల్లోనే ప్రిలిమినరీ అయిపోద్ది, మెయిన్స్ అయిపోద్ది, 4 నెలల్లోనే మొత్తం అయిపోతుంది, ఇంపాసిబుల్ అండి. యూపీఎస్సీ కూడా మీరు గమనిస్తే, సపోజ్ ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం అనుకున్నాం, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కూడా 1 ఇయర్ మినిమం తీసుకుంటుంది. యూపీఎస్సీఏ 1 ఇయర్ తీసుకున్నప్పుడు ఏపీఎస్సీ ఒక ఎగ్జామ్ 1 ఇయర్లో కంప్లీట్ చేస్తుంది అంటే అది కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే యూపీఎస్సీకే 1 ఇయర్లో ప్రిలిమ్స్ మెయిన్స్ పెట్టేసి రిజల్ట్స్ ఇవ్వటం కష్టంగా ఉన్నప్పుడు ఏపీఎస్సీ ఎలా 1 ఇయర్లో ఎగ్జామ్ని కంక్లూడ్ చేస్తుంది? సో అట్లీస్ట్ సరే యూపీఎస్సీ కంప్లీట్ చేసినట్టు 1 ఇయర్ తీసుకున్నా, ప్రజెంట్ మనం ఆగస్టులో ఉన్నామండి 2026. అట్లీస్ట్ ఆగస్టు 2027 వరకైనా కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ప్రిలిమ్స్ అయిపోవాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, దానికి డీటెయిల్స్ ఇంకా సబ్మిషన్ చేయాలి, అప్లికేషన్స్ తీసుకోవాలి, దాని తర్వాత హాల్ టికెట్ ఇష్యూ చేయాలి, హాల్ టికెట్ ఇష్యూ చేసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ వాళ్ళు చూసుకోవాలి, చూసుకున్న తర్వాత కండక్ట్ చేయాలి ప్రిలిమినరీని మంచిగా సజావుగా కరెక్షన్ చేసి వాటి రిజల్ట్స్ అనౌన్స్ చేయాలా, మళ్ళీ మెయిన్స్ అనౌన్స్ చేయాలా, మెయిన్స్ హాల్ టికెట్ ఇవ్వాలి, మెయిన్స్ హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ని అనౌన్స్ చేయాలి, సిపిటి పెట్టాలి గ్రూప్ 2 వాళ్ళకైతే, మరి గ్రూప్ 1 వాళ్ళకైతే ఇంటర్వ్యూకి అనౌన్స్ చేయాలి, మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి, వాటి రిజల్ట్స్ ఇవ్వాలి. ఇవన్నీ 1 ఇయర్లో అవుతుందా? సో మినిమం కమిట్మెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ప్రజెంటు కన్ఫామ్గా చేయగలిగితే అట్లీస్ట్ 1 ఇయర్ పడుతుంది. అంటే మీకు సఫిషియెంట్ టైం ఉంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ ప్రిలిమినరీ మెయిన్స్కి టైం ఉండదే అనుకుంటారు. అట్లీస్ట్ 3-4 మంత్స్ టైం ఉంటుందండి మెయిన్స్కి. ఎప్పుడైనా కానీ మినిమం 3 మంత్స్ టైం ఉంటుంది, ఏది బాగా స్పీడ్గా ఎగ్జామ్ పెడితే. మ్యాక్సిమం మీకు అట్లీస్ట్ 4 to 5 మంత్స్ కూడా ఉండొచ్చు. నా ఉద్దేశం ప్రకారం మినిమం 4 మంత్స్ 5 మంత్స్ కూడా మీకు టైం ఉంటుంది. అందుకనే మీరు మీ ప్రిపరేషన్ని ఎప్పుడు కూడా ఆటంకాలు పెట్టుకొని వాళ్ళేదో చెప్పారని వీళ్ళేదో చెప్పారని సిలబస్ని పూర్తి చేయకోకుండా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని కూర్చోవటం కాదు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ మీరు సంసిద్ధంగా ఉన్నారా లేదా అని చూసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకని నేను చెప్పేది ఏమిటంటే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు అట్లీస్ట్ 1 ఇయర్ టైం ఉంది. అండ్ ప్రిలిమినరీ ఇప్పుడు మీరు రాశారు, మెయిన్స్కి చక్కగా టైం ఉంటుంది. కొన్ని మెయిన్ సబ్జెక్టులు అప్పుడు కూడా చదువుకోవచ్చు. ముందు ప్రిలిమినరీని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అండి, ఎప్పుడైనా కానీ నోటిఫికేషన్ దగ్గర లేనప్పుడు మెయిన్స్ చదివి ఆ నోటిఫికేషన్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రిలిమినరీ చదవాలి. ఇప్పుడు నోటిఫికేషన్ దగ్గరకు వచ్చింది, ముందు ప్రిలిమినరీ చదవాలి. అందరూ చేసే మిస్టేకే ఇది. ప్రిలిమ్స్ మీరు సరిగ్గా లేకోకుండా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అని మెయిన్స్ చదువుకుంటూ కూర్చుంటే, దగ్గరకు వచ్చాక ప్రిలిమినరీని 2-3 నెలల్లో మీరు ప్రిలిమ్స్ అవజేయలేక మీరు వెనకబడిపోతే, ప్రిలిమ్సే క్వాలిఫై కాకపోతే మీరు మీ వెనకాల ఉన్నటువంటి టాలెంట్కి ముందుకు పంపించినట్టు మెయిన్స్ కోసం. నేను ఏమంటున్నాను అంటే, ముందు ప్రిలిమినరీని ఎప్పుడైనా చదవాలి కదా, అదే ముందు చదువుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో, తర్వాత మెయిన్స్ చదువుతూ కూర్చుంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మెయిన్స్ ఆపేసి ప్రిలిమినరీని రివిజన్ చేసుకుంటూ పోవాలి. వన్స్ మీరు పూర్తిగా నోటిఫికేషన్ రాలా, మెయిన్స్ కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చింది, రివిజన్కి ప్రిలిమినరీ చేయండి. అప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు కదా. వన్స్ కొన్ని సబ్జెక్టులు ప్రిలిమ్స్ ముందే మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే, ప్రిలిమ్స్ మొత్తం అయిపోయాక మెయిన్ సబ్జెక్ట్ని కొన్ని కంప్లీట్ చేసుకుంటే, మీరు ఆఫ్టర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత చక్కగా టైం ఉంటుంది, 3-4 నెలలు. మళ్ళీ ఒకసారి పూర్తిగా చదివేసి రివిజన్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ముందు మెయిన్స్ చదువుతూ కూర్చుంటే అదో సముద్రంలాగా ఉంటుంది, వాటిని చదువుకుంటూ పోతారు. ప్రిలిమినరీ దగ్గరకు వచ్చాక నేను క్వాలిఫై అవుతానులే అనుకుంటే అది అవ్వకపోతే ఏం చేస్తారు? సో ఎప్పుడైనా మీరు ప్రిలిమినరీకి కేటాయించే సమయం అదే అయినప్పుడు ముందు కేటాయిస్తే తప్పేంటి? ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా చెప్తున్నా. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 అటెంప్ట్ కాదు, నేను నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 అటెంప్ట్కి చూస్తున్నా అనుకున్న వాళ్ళు ముందు మెయిన్స్ చదువుకోండి, తర్వాత ప్రిలిమ్స్ అవ్వండి. కానీ ఇప్పుడు ప్రిలిమినరీ దగ్గరకు వచ్చి డేట్స్ వస్తాయని తెలుసుకున్నప్పుడు మళ్ళీ మీరు మెయిన్స్ చదివితే అది మీకు డెత్ బెడ్ అవుతుంది. సో ఇది గమనించగలరు. అయితే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రిలిమ్స్ అయిపోయాక కూడా మెయిన్స్కి టైం ఉంటుంది. సో కనీసం 3-4 నెలలు టైం ఉంటుంది. అక్కడ 2-3 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకొని రివిజన్ చేసుకోవచ్చు. దానికన్నా ముందు ఒక 2 సబ్జెక్టులు చదువుకోవచ్చు.
సో ఏదైనా కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. సో ఇప్పుడు అనుకున్న పరిస్థితుల ప్రకారం జస్ట్ వీళ్ళ చెప్పింది చెప్పినట్టు జరిగితే సెప్టెంబర్ 15 అక్టోబర్ 15లో కనుక గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు వస్తే అప్లికేషన్ ప్రొసీజర్ ఎక్కడ దాకా వెళ్తుందండి? డిసెంబరు జనవరి దాకా కూడా అప్లికేషన్ ప్రొసీజర్ వెళ్ళొచ్చు. ఎందుకు? వన్స్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత అట్లీస్ట్ మళ్ళీ వీళ్ళు అప్లికేషన్ స్టార్ట్ చేసడానికి 2-3 రోజులు గ్యాప్ తీసుకుంటారు. ఆన్లైన్లో ఫిల్ చేయడానికి 1 మంత్ పడుతుంది అట్లీస్ట్. ఆన్లైన్లో ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని సరి చూసుకోవడానికి లాస్ట్ డేట్స్ అవి ఇవి ఇచ్చేసరికి అట్లీస్ట్ ఇంకో 10 రోజులు 15 రోజులు పడుతుంది. మొత్తం మీద జనవరి 2027 వరకు మీకు అప్లికేషన్ ప్రొసీజరే కంటిన్యూ అవుతుంది. ఏది? ఎంత త్వరగా నోటిఫికేషన్ సెప్టెంబర్ అక్టోబర్లో వస్తేనే అప్లికేషన్ ప్రొసీజర్ అట్లీస్ట్ తీసుకోవాలి కదా. తర్వాత వాళ్ళన్నీ తీసుకున్నాక మొత్తం వాటిని చూసుకొని ఎంతమంది అప్లై చేశారో చూసుకొని వాళ్ళు సెంటర్స్ రెడీ చేసుకొని ప్రిలిమినరీ పేపర్ రెడీ చేసుకొని ఆ ప్రిలిమ్స్ మిమ్మల్ని కండక్ట్ చేయడానికి అట్లీస్ట్ ఫిబ్రవరి మార్చిలో ఎంతో స్పీడ్గా చేస్తేనే ఈ డేట్స్ వస్తాయి. మార్చు ఫిబ్రవరిలో గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమినరీ జరిగితే మళ్ళీ వాటిని పేపర్ కరెక్షన్ చేసి మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 1 మెయిన్స్లు కండక్ట్ చేయడానికి మళ్ళీ సెంటర్లు చూసుకొని వాటికి హాల్ టికెట్ ఇష్యూ చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటే అట్లీస్ట్ జూన్ జూలై పట్టింది. గ్రూప్ 2 అయితే ఆగస్టు సెప్టెంబర్లో రిజల్ట్స్ రావచ్చు. అదే గ్రూప్ 1 అయితే ఇంకొంచెం ముందుకెళ్ళినా కానీ చెప్పలేం, ఇంటర్వ్యూలు కండక్ట్ చేయాలి కాబట్టి. సో మీరు ఎంతో ఫాస్ట్గా జరిగితేనే ఈ 1 ఇయర్లో కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అంతే కదండి. జస్ట్ నేనేమి ఇక్కడ మీకు మాయలేమి లేవు, ఇక్కడ క్లారిటీగా ప్రొసీజర్ చెప్తున్నాం. ఇదేంది ఒక్క పర్సన్ ప్రిపరేషన్ కాదు కదా. ఎంతమందికి హాల్ టికెట్ ఇష్యూ చేయాలి, ఎంతమందికి సెంటర్స్ని అలొకేట్ చేయాలి, ఆ ప్రొసీజర్ అంతా ఎంత పెద్ద ప్రొసీజర్ అది. వాటిలో మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మరి ఎగ్జామ్లో లీక్స్ కానీ మిస్టేక్స్ కానీ జరిగితే ఊరుకునేలా లేరు. సో ఇప్పుడు అంతా కూడా స్ట్రిక్ట్గా జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు? గ్రూప్ 1 అవకతవకలు కానీ పోయినసారి ఇవన్నీ కూడా. సో ఈ గవర్నమెంట్లో కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది. ఎవరి మీదైనా కానీ ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ప్రీవియస్ అలా జరుగుని ఇలా జరిగినాయి అని తెలిసినప్పుడు. అది అంటే మనం ఎవరిని క్రిటిసైజ్ చేయటం కాదు ఇక్కడ. జస్ట్ మనకి ఏపీఎస్సీ ముఖ్యం, వాళ్ళు చేసే పనులు ముఖ్యం, మనకి ఎగ్జామ్ పెట్టడం ముఖ్యం, ఎక్కువ పోస్టులు ఇవ్వడం ముఖ్యం, మనకి వాటిలో సెలెక్ట్ అవ్వటం ముఖ్యం, అంతే. ఇంకా మనకు వేరే వాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళు ఎన్ని అనుకున్నా ఏం చేసినా మనకి పొలిటికల్గా ఇష్యూస్తో మనకు సంబంధం లేదు. ఎనీవే, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా పరిస్థితి ఇది సజావుగా జరిగితేనే ఇది. సో అందుకని మీకు సఫిషియెంట్గా ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ కలిపి అట్లీస్ట్ 1 ఇయర్ టైం ఉంది. దీన్ని మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని పర్ఫెక్ట్గా కనుక ఉపయోగించుకోగలిగితే అది వర్కింగ్ చేసే వాళ్ళైనా, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, ప్రిపేర్ అయ్యి గ్యాప్లు వచ్చిన వాళ్ళైనా, హౌస్ వైఫ్స్ అయినా, సాఫ్ట్వేర్ వాళ్ళైనా, ఎవరైనా కానీ ఇప్పటి నుంచి కనీసం మీరు సమయం వృధా కాకుండా కనుక ప్రయత్నం చేసినా కానీ రేస్లో ఉండడానికి అవకాశం ఉంది. సో అది మీరు గమనించగలరు. ఇప్పటి నుంచి చదివిన వాళ్ళు రివిజన్ చేసుకోవడానికి కొంచెం ముందుంటారు. ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మనకి ఎక్కువ క్వాలిఫై అవ్వడానికి, ఎక్కువగా మన బ్రెయిన్ మోటివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మొత్తానికి పరీక్షలు నోటిఫికేషన్స్ సజావుగా అనుకున్న సమయానికి ఇస్తేనే 1 ఇయర్ అట్లీస్ట్ పడుతుంది మొత్తం అవడానికి. సో ఇది ఈరోజు నేను ఈ విషయం గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ముఖ్యంగా డౌట్ ఏమొస్తుందంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పెడతారు, ఇవన్నీ కూడా సెకండరీ అండి. యాక్చువల్గా మనకు ముందు దాని గురించి ఆలోచిస్తున్నామంటే దాని గురించి నేను చేయాల్సిన పని ఏంటి? కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వటం. రెండోది మన సిలబస్ని కంప్లీట్ చేసుకోవటం. ఈ 2 అయి ఉంటే ఎప్పుడు పెట్టినా ఎగ్జామ్ నేను రెడీగా ఉన్నానా లేదా, ఇప్పుడు ఈ క్షణంలో ఎగ్జామ్ పెట్టినా రాయగలగాలి. అట్లా కనుక నీ మనసు ఉంటే ఎప్పుడు పెట్టినా రాయగలుగుతావు, దాంట్లో క్వాలిఫై అవ్వగలుగుతావు. దీన్ని డెవలప్ చేసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. చాప కింద నీరులాగా నువ్వు వెళ్ళిపోతూనే ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు పెడతారు, ఎప్పుడు చేస్తారు, అది ఎట్లయింది, ఇది ఎట్లయింది, అవన్నీ అనవసరం మనకి. ఒకసారి దీంట్లో దిగినావు అంటే గ్రూప్ 1 గ్రూప్ 2లోకి మన పని ఏంటి? సిలబస్ని కంప్లీట్ చేయటం, పీడిఎఫ్లను రివిజన్ చేసుకోవటం, టెస్ట్ సిరీస్ రాసుకోవటం, మనం తరువుగా ఉన్నావా లేదా అని చూసుకోవటం. ఇవి వరకు చేస్తే మీ టాస్క్ మీ చేతుల్లో ఉన్నది మీరు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా చూసుకోండి. ఎప్పుడు పెట్టినా దాంట్లో నేను ఉండాలి అనే పరిస్థితిని తెచ్చుకోండి. అది మీకు సక్సెస్ ఫార్ములా అవుతుందన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి.
ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2 సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు